శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు అభిజిత్ లగ్నము అని చాలా చోట్ల మనం వింటుంటారు కదా, దాని గురించి కొంచెం మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సామాన్యంగా మనకు సీతా కళ్యాణం జరుగుతుంటుంది. అది మన శ్రీరామనవమి నాడు. దాన్ని భద్రాచలంలో కానివ్వండి, ఇతర దేవాలయాల్లో కానివ్వండి, ఎప్పుడు చేస్తారంటే అభిజిత్ లగ్నంలో చేస్తారు. అసలు ఈ అభిజిత్ లగ్నం ఏంటి, దీనివల్ల అలా చేయటానికి కారణం ఏంటి? అలాగే కొన్ని దేవాలయాల విగ్రహ ప్రతిష్టలు బాలరావుడిని వీళ్ళందరూ చేసేటప్పుడు కూడా ఈ అభిజిత్ లగ్నంలోనే ఆ ప్రతిష్టలు అవి చేస్తుంటారు. ఏమిటి దీన్ని కనుక చూసినట్లయితే, ఇది మనకి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్యుడు నడునెత్తి మీదకి వచ్చినటువంటి సమయంలో ఉండేటువంటి ఆ లగ్నం పేరు అభిజిత్ లగ్నము అని పేరండి. మరి ఏమిటండి దీనికి అన్నట్లయితే, మామూలు దానికైతే ముహూర్తాలు అవి అన్నీ కావాలి. ఈ అభిజిత్ లగ్నంలో కనుక కార్యక్రమాలు చేయటానికి ఇంకా దోషం అనేది ఉండదు, ముహూర్తంతో పని లేదు, ఆ టైంలో చేసేయచ్చు. అందుకని మన వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే, ఇటువంటి మధ్యాహ్నం టైంలో కనుక చేసినట్లయితే దానికి ఇంకా మంచి చెడ్డలు దోషాలతో దీంతో సంబంధం లేదు కాబట్టి, మరి సీతా కళ్యాణాన్ని అటువంటివి విగ్రహ ప్రతిష్టలు మరి ఇతరత్ర కళ్యాణాలు ఇవన్నీ కూడా చాలా దేవాలయాల్లో అక్కడ కూడా అభిజిత్ లగ్నంలో చేస్తూ ఉంటారు. ఇంకొక విశేషం కూడా ఉందండి. కళ్యాణం అంటే మీకు నేను మనవి చేస్తాను, అసలు నిజానికి కళ్యాణం శ్రీరామనవమి నాడు జరగలే. పరవరు జన్మతార ఎలా జరుగుతుంది, అది జరిగింది వేరే నక్షత్రంలో జరిగింది, వేరే జరిగింది. అందుకనే మన వాళ్ళకి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది అక్కడ శ్రీరామనవమి నాడు జరగదండి. శ్రీరామనవమి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకు జరుగుతుంది. రామాయణం ప్రకారం ఏంటంటే శ్రీరామనవమి నాడు ఆయన పుట్టాడు, ఆయన కళ్యాణం కాదు. కానీ ఏంటంటే మనకు ఆ సాంప్రదాయం ఎలా వచ్చిందో ఏం తెలియదు. పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాముడికి నిత్య కళ్యాణం, రాముడేంటి, వెంకటేశ్వర స్వామి ఏంటి, కృష్ణుడేంటి, వీళ్ళందరికీ నిత్య కళ్యాణం పచ్చతోరణం కాబట్టి వాళ్ళు పుట్టినరోజును కూడా పెళ్లి రోజు కిందనే చేసుకుంటూ మనకు అలా చేస్తున్నారు. కానీ మరి రామాయణం ప్రకారం జరిగితే కళ్యాణం జరిగిన తిథి వేరు, కళ్యాణం జరిగినటువంటి రోజు వేరు. శ్రీరామనవమి మాత్రం నవమి మాత్రం కాదు. అయినప్పటికీ ఆ రాముడి మీద ఉండే భక్తితో మళ్ళీ అంతమంది మనం కలము వారం రోజులు వసంత నవరాత్రులు చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో మనం శ్రీరామనవమి నాడు ఆ కళ్యాణాలు చేయటం జరిగిందండి. నవరాత్రులు ఒకటేమో అది 6 నెలల తర్వాత మళ్ళీ శరన్నవరాత్రులు, అమ్మవారి పూజలు. ఈ విధంగా మనం పూజా పునస్కారాలకి మన భారతదేశం పెట్టింది పేరుగా ఎన్నో వైభవంగా జరుగుతూ ఉంటాయి. మరి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇటువంటి ఈ అభిజిత్ లగ్నం అనేటువంటిది ఏ దోషాలు లేనటువంటి ముహూర్తం కాబట్టి ఈ సమయంలో కళ్యాణాలు కానీ విగ్రహ ప్రతిష్టలు కానీ ఇవి కానీ చేసినట్లయితే అందుట్లో పగలు అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. స్వస్తి.